హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త కథతో వచ్చానండి. విజయపురి అనే ఒక గొప్ప సామ్రాజ్యానికి వివరాన్ని అన్విత. ఆమె అందగత్తె మాత్రమే కాదు, యుద్ధ విద్యల్లోనూ ఆరితేరిన దేశాలి. కానీ ఆమె జీవితంలో ఒక తీరని వేదన ఉంది. ఆమె తల్లి మహారాణి సుమిత్రాదేవి గత 10 ఏళ్లుగా అంతఃపురంలోని ఒక చీకటి గదిలో మతి స్థిమితం లేనిది అనే ముద్రతో బందీగా ఉంది. అనుజకు తన తల్లిపై ఉన్న నమ్మకం గొప్పది. తన తల్లి పిచ్చిది కాదని, ఎవరో కుట్ర చేశారని ఆమెకు తెలుసు. ఒకరోజు రహస్యంగా తన తల్లిని కలిసినప్పుడు మహారాణి స్పృహలో లేని స్థితిలో ఆ విషం, ఆ ద్రోహం అని కలవరించడం విన్నది. అప్పుడే అనితకు అర్థమైంది, తన తల్లికి ఏదో ప్రాణాంతకరమైన మందు ఇచ్చి ఇలా మార్చారని. దీని వెనుక రాజ్యంలోని ఒక శక్తివంతమైన మంత్రి హస్తం ఉందని ఆమె పసిగట్టింది. సామ్రాలిగా అన్విత రాజ్యంలో ఉంటే శత్రువులు తనను కనిపెడతారని అన్విత ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. రాజ వస్త్రాలను ఆభరణాలను వదిలేసింది. ముఖానికి మసక పూసుకుని ఒక సామాన్యమైన పల్లెటూరి పొడుచులా వేషం మార్చుకుంది. కోట నుండి తప్పించుకుని తన తల్లికి విరుడు మందు కనిపెట్టే వైద్యుని కోసం అన్వేషణ మొదలుపెట్టింది. అనివిత సామాన్యురాలిగా వేషం మార్చుకుని తన తల్లికి విరుడు మూలిక కోసం అన్వేషిస్తున్న సమయంలో ఒక చిన్న గ్రామంలో విక్రమ్ అనే యువకుడిని కలుసుకుంది. విక్రమ్ చూడడానికి సాధారణ వ్యక్తిలా ఉన్నా అతని మాటల్లో, చేతల్లో ఒక రాజసం, ధైర్యం కనిపించేవి. విక్రమ్ ఆ గ్రామంలో ప్రజలకు సహాయం చేస్తూ, ఆపదలున్న వారికి ఆదుకుంటూ ఉండేవాడు. అన్విత కూడా అతనితో కలిసి పనిచేస్తూ అతని మంచి మనసును చూసి ప్రేమలో పడింది. విక్రమ్ కూడా అన్విత ధైర్యాన్ని, ఆమె కళ్ళల్లోని ఆవేదనను చూసి ఆమెను ఇష్టపడ్డాడు. ఒకరోజు అన్విత తన బాధను విక్రమ్‌తో పంచుకుంది. తను విజయపురి యువరాణి అని, తన తల్లికి జరిగిన అన్యాయం గురించి, విరుగుడు మూలిక కోసం చేస్తున్న పోరాటం గురించి వివరించింది. అప్పుడే ఆమెకు ఒక పెద్ద షాక్ తగిలింది. విక్రమ్ తను కూడా ఒక సామాన్యుడు కాదని, పొరుగున ఉన్న సింహపురి రాజ్యానికి యువరాజు అని చెప్పాడు. కానీ అతను రాజభోగాలను, అధికారాన్ని ఆశించుకుని ప్రజల మధ్య జీవించాలని తన రాజ్యాన్ని వదిలి వచ్చాడు. విక్రమ్ అన్విత కథ విన్న తరువాత ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమెకు సహాయం చేయాలంటే తన రాజ్యాన్ని పూర్తిగా వదిలేయాల్సి ఉంటుంది. విక్రమ్ తండ్రి సింహపురి రాజు విక్రమ్ తిరిగి రావాలని, తన రాజ్యాన్ని పరిపాలించాలని కోరుతున్నాడు. కానీ విక్రమ్ వందలాది గ్రామాలు, వేలాది ప్రజలు, అపారమైన సంపద ఉన్న తన రాజ్యాన్ని తన ప్రేమ కోసం, ఒక తల్లికి న్యాయం చేయడం కోసం వదిలివేయడానికి సిద్ధపడ్డాడు. తండ్రి విక్రమ్ నిర్ణయాన్ని తెలుసుకుని అతన్ని బంధించడానికి సైన్యాన్ని పంపాడు. విక్రమ్ అన్వితతో కలిసి సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సింహపురి సైన్యం విక్రమ్ అన్వితలను చుట్టుముట్టింది. విక్రమ్ తన అద్భుతమైన ఖడ్గ విద్యతో సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అన్విత కూడా అతనికి తోడుగా పోరాడింది. విక్రమ్ తన తండ్రి పంపిన సైన్యాధిపతితో తలపడ్డాడు. ఆ పోరాటంలో విక్రమ్ తన సాహసాన్ని, ప్రేమపై ఉన్న నమ్మకాన్ని నిరూపించుకున్నాడు. అతను తన రాజ్యాన్ని కాకుండా అన్వితను, ఆమె ఆశయాన్ని ఎంచుకున్నాడు. ప్రేమే అంతిమ విజయం. విక్రమ్ తన రాజ్యాన్ని, అధికారాన్ని వదిలి అన్వితతో కలిసి ఆమె తల్లికి విరుగుడు మూలిక కోసం ప్రయాణాన్ని కొనసాగించాడు. వారు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు, చిత్రహింసలను భరించారు. కానీ వారి ప్రేమ, ఆశయం వారిని ముందుకు నడిపించాయి. ఆమె తిరిగి అతనితో రహస్యంతో కోటలోకి ప్రవేశించింది. కొద్ది రోజుల్లోనే మహారాణి కోలుకుంది. ఆమె తెచ్చిన విరుగుడుతో మహారాణి సుమిత్రాదేవి కోలుకుంది. కానీ 10 ఏళ్ల బందీ జీవితం ఆమె మనసు కఠినంగా మార్చేసింది. అతను కాపాడిన విక్రమ్ పట్ల కృతజ్ఞత ఉన్నప్పటికీ తన కూతురు ఒక సామాన్యులను పెళ్లి చేసుకోవడం ఆమె వంశం గౌరవానికి విరుద్ధమని భావించింది. విక్రమ్ ఒక సామాన్యుడిలా అన్విత పక్కన ఉండడం చూసి, మనది సూర్యవంశం, ఈ అపరిచితుడు ఎవరు? రాజ్యంలో వేలాది మంది యువరాజులు నీ కోసం వేచి చూస్తుంటే ఈ దుక్కులేని వానితో నీకు స్నేహమేమిటి అని అన్వితను నిలదీసింది. విక్రమ్ను రాజభవనం నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించింది.
అతనికి కేవలం ఒక సేవకుడిని హోదా ఇచ్చి అవమానించింది. నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు సామాన్యుడివి కాదవని నిరూపించుకోవాలి. లేదా మా రాజ్య రక్షణ కోసం మా ప్రాణాలకు తెగించి ఒక అసాధ్యమైన పని చెయ్యాలి అని విక్రమ్‌కు కఠినమైన షరతులు విధించింది. అన్విత తన తల్లి మొండితనాన్ని చూసి తల్లడిల్లిపోయింది. విక్రమ్ వెళ్ళిపోతాడేమో అని భయపడింది. కానీ విక్రమ్ నవ్వి, ప్రేమకు పరీక్షలు సహజం అన్విత అన్నాడు. విజయపురి రాజధానిలో పెద్ద సభ ఏర్పాటు చేయబడింది. ప్రజలందరూ హాజరయ్యారు. అప్పుడు అన్విత స్వయంగా వేదికపైకి వచ్చి గంభీరంగా మాట్లాడింది. ప్రజలారా, ఈమె నా తల్లి, మీ మహారాణి. ఈమెను కాపాడడానికి నేను ప్రాణాలకు తెగించాను. కానీ నా ఈ పోరాటంలో నాకు నీడలా నిలిచిన వ్యక్తి తన సొంత రాజ్యాన్ని వదలాది గ్రామాలను నా కోసం వదిలి వచ్చిన సింహపురి యువరాజు విక్రమ్. అదే సమయంలో సింహపురి నుండి దూతలు వచ్చి విక్రమ్ రాజముద్రను సమర్పించారు. అది చూసి మహారాణి సుమిత్రాదేవి దిగ్భ్రాంతికి చెందింది. విక్రమ్ ఒక సామాన్యుడు కాదు, తనకంటే పెద్ద రాజ్యానికి వారసుడని తెలిసి ఆమె గర్వం నీరైపోయింది. అన్విత పట్టుబడి విక్రమ్‌ను తన రాజ్యానికి రాజుగా ప్రకటించింది. అన్విత సామాన్యురాలిగా ఉన్నప్పుడు ప్రజలు కష్టాలను చూసింది. కాబట్టి ప్రజలందరూ ఆమె నిర్ణయాన్ని హర్షించారు. వేలాది మంది ప్రజల సాక్షిగా అన్విత విక్రమ్‌ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అన్విత యువరాణిగా, విక్రమ్ రాజుగా ఆ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించారు. తన తల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా ప్రజలందరికీ న్యాయం జరిగేలా చూశారు. తల్లి పెట్టిన అడ్డంకులు వారిని విడదీయలేకపోయాయి. పైగా వారి ప్రేమ ఎంత బలమైనదో ప్రపంచానికి చాటి చెప్పాయి. అన్విత తన తల్లి పట్ల ఉన్న ప్రేమని, తన భర్త పట్ల ఉన్న గౌరవాన్ని రెండింటినీ కాపాడుకుంది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసి అతని షర్ట్ పట్టుకుని తన దగ్గరికి లాక్కుని గట్టిగా కౌగిలించుకుంది. దానితో చిన్నగా నవ్వుకుంటూ, ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ సో మచ్. నాకు తెలిసి నేనంటే నీకు ప్రాణమని. నువ్వు పొరపాటున కూడా నన్ను దూరం పెట్టవు. అది తెలిసి ఆకలేక నీకు దగ్గరవ్వాలని ఇలా చేశాను తప్ప ఇలా చేసి నిన్ను దగ్గరగా చేసుకోవాలని అనుకోలేదు. ఏదైనా సరే నీ ఇష్టంతోటే జరుగుతుంది అని అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆమె పక్కకు చేరిపోయి ఆమెను గట్టిగా కౌగిలించుకుని కళ్ళు మూసుకున్నాడు అతను. దానితో చిన్నగా నవ్వుకుని తను కూడా గట్టిగా కౌగిలించుకుని అతని బుగ్గ మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ సో మచ్ విక్రమ్. నాకు నువ్వు కావాలి, లైఫ్ లాంగ్ కావాలి. నీ ప్రేమను నిన్ను ఎప్పటికీ వదులుకోలేను. నిన్ను అస్సలు దూరం పెట్టలేను అంటూ చెప్పింది ఆమె. నిజమా అంటూ అతను ఆమె కళ్ళల్లోకి చూడడంతో సిగ్గుతో తల వంచుకుంది. ఆమె దానితో ఆపేసిన తన శుచి కార్యాన్ని మళ్ళీ మొదలుపెట్టి ఆమెను పూర్తిగా వ్యవస్థని చేసి ప్రాణంగా ఆమెలో కలిసిపోయాడు. అతను పెంచుకుతున్న నొప్పి కూడా ఇష్టంగా అనిపించడంతో ఒక క్షణం కష్టపడినా కూడా ఆ తర్వాత అతను పంచే సుఖం ముందు ఆ కష్టం మర్చిపోయి అతనికి పూర్తిగా సొంతమైపోయింది. అలా వారు రోజు రాజ్యంలో ప్రజలను చూసుకోవడం, తిరిగి వచ్చి తన భర్తకి భోజనం పెట్టడం, తర్వాత పరువాల విందు పంచడం, ఇలా తను రోజు ఒక ఇల్లాలులాగా మారిపోయింది అన్విత. అన్విత మరియు విక్రమ్ పాలనలో విజయపురి రాజ్యం సిరి సంపదలతో తొలతూగుతుంది. ప్రజలందరూ వారిని కన్నబిడ్డలా చూసుకునే రాజు రాణిగా భావించేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత రాజ్యంలో ఒక శుభవార్త వినిపించింది. రాజ్యంలో పండగ వాతావరణం. యువరాణి అన్విత గర్భవతి అనే విషయం తెలియగానే ఆనందం సంబరాన్నంటింది. విక్రమ్ తన రాజ్యాన్ని వందలాది గ్రామాలను వదిలి వచ్చింది అన్విత కోసమే. ఇప్పుడు ఆమె గర్భవతి కావడంతో ఆమెను కంటికి రెప్పలా చేసుకునేవాడు. ఆమెకు వచ్చిన ఆహారం స్వయంగా తెచ్చి ఇచ్చేవాడు. ఆమె నడిచేటప్పుడు పడిపోకుండా చేయి పట్టుకుని నడిపించేవాడు. ఈ సంతోషం సమయంలో విక్రమ్ ఒక గొప్ప ప్రకటన చేశాడు. రాజ్యంలోని ప్రతి పేదవాడికి కొత్త బట్టలు, మిఠాయిలు మరియు బంగారం కానుకలను పంపిణీ చేయమని ఆదేశించాడు. ఊరూరా అన్నదానాలు జరిగాయి. ప్రజలందరూ మా యువరానికి 12 బిడ్డ పుట్టాలి అని దేవాలయాల్లో పూజలు చేశారు. మహారాణి సుమిత్రాదేవి
మార్పు ఒకప్పుడు అన్విత పెళ్లికి అడ్డంకులు సృష్టించిన ఆమె తల్లి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తన కూతురిని అల్లుడిని చూసి గర్వపడింది. అన్వితకు కావలసిన జాగ్రత్తల్ని తనే దగ్గరుండి చూసుకునేది. శుభముహూర్తాన మంగళ వాయిద్యాల మధ్య అన్విత ఒక పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబు రాకతో రాజ్యభవనం వెలిగిపోయింది. బాబు పుట్టిన వెంటనే విక్రమ్ ఆ బిడ్డను ఎత్తుకొని బాల్కనీలోకి వచ్చి ప్రజలందరికీ చూపించాడు. ఆ బాబుకి విక్రమ్ ఆదిత్య అని పేరు పెట్టాడు. ఒక పరిపూర్ణ కుటుంబం. ఒకప్పుడు అడవుల్లో సామాన్యురాలిగా అల్లాడిన అన్విత నేడు ఒక సామ్రాజ్యానికి రాణిగా, ఒక వీరుడికి భార్యగా, ఒక ముద్దుల బాబుకి తల్లిగా అత్యంత సంతోషంగా ఉంది. ఆమె పడ్డ కష్టానికి, ఆమె చేసిన త్యాగానికి దైవంచిన గొప్ప వరం సమాప్తం.